గోల్మాల్ అంతా గోల్మాల్. వెల్కమ్ టు గోల్మాల్ టాలీవుడ్. సెలబ్రిటీలు అయితే ఓ పక్క గొప్పగానే ఉంటుంది, ఓ పక్క తలనొప్పులు ఎక్కువగానే ఉంటాయి. పెద్దలు ఎవరి పని వాళ్ళు చక్కబెట్టుకుంటే మంచిది అని చెప్తున్నారు, కానీ టాలీవుడ్ లో అలా ఉండటం కూడా తప్పని అంటున్నారు. వరుస హిట్టులతో రేసు గుర్రంలా దూసుకుపోతున్నాడు మన అల్లు అర్జున్. కానీ బన్నీని రేసు గుర్రం కాదు, సెల్ఫిష్ గుర్రం అని అనిపించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. తన పని తన సినిమాల వరకు చూసుకోవటమే బన్నీ వ్యవహారం. చెప్పను బ్రదర్ అన్నాడని బజార్లోకి లాగి అల్లరి పెట్టారు. ఇప్పుడు ఏమీ మాట్లాడలేదని గోల చేస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ తన డీజే టీజర్ 1 కోటి వ్యూస్ దాటిందని తన ట్విట్టర్ ద్వారా అందరికి థ్యాంక్స్ చెప్పాడు. ఆ మ్యాటరే చాలా మందికి నచ్చలేదు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే, రీసెంట్ గా బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయింది, అదో పెద్ద సంచలనం సృష్టించింది. దాని గురించి అల్లు అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. తర్వాత పవర్ స్టార్ కాటమరాయుడు ట్రైలర్ వచ్చింది. సాటి సీనియర్ మెగా హీరో అని అభిమానం కూడా లేకుండా ఆ సినిమా గురించి కూడా ఏమీ మాట్లాడలేదంట. తన సినిమాల గురించి అయితే డప్పు కొట్టుకుంటున్నాడు, గానీ ఇండస్ట్రీలో ప్రెస్టీజియస్ సినిమాల గురించి ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదని వాళ్ళ అభిప్రాయం. కొంచెం కూడా స్పోర్టివ్నెస్ లేదు, కంప్లీట్ గా సెల్ఫిష్ గుర్రమే బన్నీ అని అనుకుంటున్నారు. ఎవరయ్యా సినిమా ఇండస్ట్రీలో సెల్ఫిష్ గా లేంది? అవసరం కోసమేగా ఎవరైనా భజన చేసేది. బన్నీకి ఇప్పుడు భజన చేయాల్సిన అవసరమే లేదు. అవసరం వచ్చినప్పుడు ఆయనే మొదలు పెడతాడు. ఎవరికి తెలియని గోల్మాల్ ఇది. గోల్మాల్. మరిన్ని గోల్మాల్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.